సురేష్ గారు మీ పాయింట్ కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం. బిఫోర్ దట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. నాయన్ గారు నమస్తే. నమస్తే అండి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమిటి? డెడికేషన్ కమిషన్ సిఫారసులు బలహీనంగా ఉన్నాయి అని బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. సో ఇది అయ్యేదా, చేసేదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి తీర్పులు చూసినాం. కేసీఆర్ హయాంలో కూడా 34 నుంచి మళ్ళీ 23% వచ్చింది. ఎన్నికలు రద్దు కాలేదు, ఎన్నికలకే బొమ్మని చెప్పారు. అంతకు మించి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏముంది? ప్రొసీజర్ మాత్రం సేమ్ కనిపిస్తోంది. రిజర్వేషన్ బీసీలకు వచ్చేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏంటి? ఎట్లా ఎదుర్కోబోతోంది కోర్టులో? మేము ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి సహకరించడం, ఫస్ట్ అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి వీళ్ళు. అది మర్చిపోయి ఎంతసేపు డే 1 కేలి దాన్ని డిస్కరేజ్ చేసుకుంటూ పోవటమే తప్ప వేరేది లేదు. మేము ఒక మాట చిత్తశుద్ధితోటి చెప్పినాం, మీకు ఏది ఉన్నా మేము వాళ్ళ ఏది వచ్చినా వచ్చే వరకు మేము పార్టీ పరంగానైనా మేము ఈ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోతామని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా అంత ఇదిగా దేశానికి ఆదర్శంగా తీసుకుపోయే విధంగా మేము పోతుంటే మధ్యలో వీళ్ళు దాన్ని అప్రిషియేట్ చేయకున్నా పర్లేదు, సహకరించకున్నా పర్లేదు, కానీ ఈ విమర్శలు చేసుకుంటూ శ్రీకాంత్ గారు ఎవరు అడ్డమంటారు అడగండి. నాయన ఎవరు అడ్డమంటారు అడగండి. ఎవరు అడ్డమంటారు అడగండి. రాజేంద్ర రెడ్డి అన్న ఎవరు అడ్డమంటారు? ఎంతసేపు రాజకీయ అప్పుడు 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 సర్పంచ్ సంఘం అడ్డంపడే, ఇప్పుడు రెడ్డి జాగ్రత్త అడ్డంపడే. ఇప్పుడు ఎవరు అడ్డంపడ్డారు రాజేంద్ర అన్న? అవగాహన వేరే పనే ఉండదు. రాజకీయం వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడకూడదు. ఫస్ట్ నేర్పండి వీళ్ళకి. ఇదే ఆలోచనతో ఉండొద్దు. దానికి సహకరించడం నేర్చుకోండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, అన్ని చేసుకుందాం, కానీ ఒక పద్ధతి ప్రకారం పోతున్నప్పుడు దానికి సహకరించకుండా పర్లేదు అని చెప్తున్నా. అయితే రాజేందర్ గారు కొన్ని కేసెస్ లో చూస్తే నేనేమంటున్నా, నాయన రాజేందర్ రెడ్డి గారు మీరు తీసుకున్నటువంటి చొరవ ఇందాక బీసీ సంఘం నాయకులు సురేష్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. ఇన్నేళ్లకైనా కనీసం ఒక పార్టీ అడుగు ముందుకేసిందని. ఎస్, ఇది అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ థింగ్ ఏంటంటే మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అంశాన్ని తేల్చకపోతే ఎన్నికలు నిర్వహించలేకపోయాయి అన్నది వాస్తవం. ఇది గ్రహించాల్సినటువంటి అంశం. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కారుకు ఎన్నికల నిర్వహణ ఎంతవరకు సాధ్యమవుతుంది? ఏదైనా చట్టపరంగా, న్యాయపరంగా, పార్లమెంటరీ పరంగానే జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఇది లేదు. స్పెషల్ జీవోతో పోతే బీసీలకు న్యాయం జరుగుతుందా? కోర్టులో నిల్చుంటాయా అన్నటువంటి ప్రశ్నలు. ఎస్, వీఆర్ అప్రిషియేటింగ్ యూ, బట్ వీటి వెనకాల ఇవన్నీ కారణాలు కూడా డిస్కస్ చేయాలి కదా, గత తీర్పులను కూడా డిస్కస్ చేయాలి అన్నప్పుడు దానికి నేను కాదనట్లేదు. ఎస్, కానీ వాటి మార్గాలు వెతకటానికి, అన్వేషించడానికి రౌండ్ టేబుల్ పెట్టుకొని అందరం కలిసి కూర్చొని దీన్ని ఏ విధంగా పోతే ముందుకు పోతుంది అనడానికి ఆలోచన చేయాలని నేను అంటున్నా. దీనికి సహకరించండి, మార్గాలు వెతకండి, ఇంకా ఏమున్నాయి, ఎట్లా చేస్తే బాగుంటుంది, సలహాలు చూసండి, ఇవ్వండి. కానీ డే 1 కి అది స్టార్ట్ చేస్తే తెల్లారికెళ్ళి మాట్లాడబట్టి అప్పుడు టీఆర్ఎస్ నాయకులు 23% ఇచ్చినప్పుడు బీసీ నాయకులు ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే ఏది కానీ మనం ఒక చిత్తశుద్ధితోటి పోవాలనుకున్నప్పుడు దాన్ని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంతమంది ఇది చేస్తున్నారు, దానికి ఎట్లా సహకరించాలని నేర్చుకోమని చెప్పండి. నేను ఏమంటారు, దాని గురించి వారు అడగటంలో తప్పు లేదు, చేయటంలో తప్పు లేదు, కానీ ప్రతిదీ విమర్శనే తీసుకోకుండా పోవాలి. వాళ్ళు చేస్తేనే మంచిది, మేం చేస్తే చెడు అని దాని మీద మర్చిపోండి. అది రైట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నాయన రాజేందర్ రెడ్డి గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.